అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పోస్ట్ చూశాను సోషల్ మీడియాలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడు జగన్ కృష్ణ యాదవ్ అని ఒక సోదరుడు రాసిన ఆ మెసేజ్ మీకు చదివి వినిపిస్తానండి. తర్వాత మనకు అనిపించింది మనం మాట్లాడుకుందాం. 11 జిల్లాల్లో 13 కేసులు, 5 జైళ్లు, 11 పీటీ వారెంట్లు. 11 జిల్లాల్లో 13 కేసులు, 5 జైళ్లు, 11 పీటీ వారెంట్లు. లోకల్ పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి నా మొబైల్ లాగేసుకొని నీతో సిఐ గారు మాట్లాడాలి, 10 నిమిషాలు నంద్యాలకు అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామంటూ కర్నూలు డిటిసి పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్కు పట్టుకెళ్లారు. మీ పార్టీ కోసం, మీ నాయకుడు జగన్ కోసం ఎప్పటి నుండి పనిచేస్తున్నావు, మీ పార్టీ కోసం సోషల్ మీడియాలో ఎప్పటి నుండి పనిచేస్తున్నావు అని ప్రశ్న. పెద్ద ఆయన వైఎస్ఆర్ గారు మా నాన్నకు ఇష్టం. ఆయన మరణం తదనంతరం జగన్ సార్ అంటే మా కుటుంబానికి అభిమానం. 2013 నుంచి సోషల్ మీడియాలో మరియు పార్టీ కార్యకర్తగా మా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటాను. కావాలంటే నా మొబైల్ మీ దగ్గరే ఉంది కదా, చెక్ చేసుకోండి సార్ అని చెప్పాను. ఆ రాత్రి అంతా నేను ఏదో బందిపోటు మాదిరిగా కాళ్లకు గొలుసులు వేసి ఇనుప మంచానికి కట్టేసి పడుకోమన్నారు. మొదటిసారి కాళ్లకు కట్టిన గొలుసుల వాతావరణం చూస్తుంటే నిద్రపోతే ఒట్టు. కేసు ఏంటో చెప్పడం లేదు, ఎందుకు పట్టుకొచ్చారో అర్థం కావడం లేదు. ఇంటికి ఒక్క కాల్ చేసుకొని ఇస్తా, ఫోన్ ఇవ్వండి అని బ్రతిమలాడినా ఇవ్వలేదు. ఇది తీసుకెళ్లిన మొదటి రోజు అతను చెప్తున్న మాటలండి. మరుసటి రోజు సాయంత్రం తీశారు గొలుసులు. ఇక డిటీసీ నుండి కర్నూలు పోలీస్ స్టేషన్ దగ్గరికి నన్ను పట్టుకెళ్లగానే అక్కడే నా కోసం ఎదురు చూస్తున్న నా బంధువులు, ఆత్మీయులు. నేను పోలీస్ వాహనం నుండి కిందికి దిగగానే నా దగ్గరకు వచ్చి నాపై సోషల్ మీడియా కేసు పెట్టారని, రాష్ట్రంలో చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని అప్పుడు చెప్పారు నాకు మా వాళ్ళు. మళ్ళీ నన్ను స్టేషన్ నుండి తీసుకెళ్లి న్యాయమూర్తి గారి ఎదుట హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. పోలీసులు నన్ను జైలుకు తీసుకెళ్లే సమయంలో కోర్టు దగ్గర మా నాన్న నేను రోజు తీసుకునే ట్యాబ్లెట్స్, మందులు నా చేతుల్లో పెట్టి ముందు ఆరోగ్యం జాగ్రత్త, టైంకు ట్యాబ్లెట్స్ వేసుకో అంటూనే మన స్థాయి ఏంటి, ఈ కేసులు ఏంట్రా అంటూ ఎమోషనల్ అవుతుంటే నాన్న భయపడొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి పోలీస్ బండి ఎక్కి కూర్చున్నాను. నా కోసం వచ్చిన ఆత్మీయులు ఈ కేసు ఏం కాదు, 2 రోజుల్లో బెయిల్ వస్తుందని ధైర్యం చెప్తూనే ఉన్నారు. కానీ నాలో ఏదో తెలియని దిగాలు. చివరకు పోలీసులు నన్ను పట్టుకెళ్లి కర్నూలు జిల్లా జైల్లో వేశారు. జైలులో 2 వారం రోజులు గడిచాయి. బెయిల్ నేను ఎదురు చూస్తుంటే పోలీసులు 2 పీటీ వారెంట్లు తీసుకొని జైలు దగ్గరికి వచ్చి నన్ను పత్తికొండ కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి గారు ఎదుట హాజరుపరిచారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కర్నూలు జైల్లో పోలీసులు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు తెలిసింది నాకు, నాపై ఒక్క కేసు కాదు, చాలా కేసులు, ఎఫ్ఐఆర్లు చేశారు. పీటీ వారెంట్స్ అనుమతి తీసుకొని నన్ను రాష్ట్రం అంతా తిప్పబోతున్నారని నాకు అర్థమైంది. జైలులో న్యూస్ పత్రికలు చదువుతుంటే నా అనుమానాలు కూడా నిజమయ్యాయి. ఒక కేసు తరువాత మరో కేసు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలతో అతలాకుతలం అయ్యాను. నా ఊరుగాని ఊరు, నాకు తెలియని ప్రాంతాలకు, నేనెప్పుడూ చూడని పార్వతీపురం, మన్యం జిల్లా వరకు మొత్తం 11 జిల్లాల్లో పోలీసులు వరుసగా నాపై 11 పీటీ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లతో కోర్టు నుండి జైలుకు, జైలు నుండి మరో కోర్టుకి, ఆ కోర్టు నుండి మరో జైలుకు, అక్కడి నుంచి మళ్ళీ కస్టడీకి. మొదటి కర్నూలు కేసులో నేను రిమాండ్కు వెళ్ళిన తర్వాత తేదీలతో మిగతా కేసులు మొత్తం నా మీద ఎఫ్ఐఆర్ అయ్యాయి. కర్నూలు జైల్లో కొన్ని రోజులు, చిత్తూరు జైల్లో కొన్ని రోజులు, బొబ్బిలి జైల్లో కొన్ని రోజులు, వైజాగ్ సెంట్రల్ జైల్లో, చివరికి సత్తెనపల్లి జైలు నుండి విడుదలయ్యాను. నేను జైల్లో ఉన్న సమయంలో మా కుటుంబ సభ్యులను, నా పిల్లల్ని జగన్ సార్ తాడేపల్లికి పిలిపించి నేను ఉన్నాను, ఏం కాదని ధైర్యం చెప్పి పంపారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక ఎక్కడా అని పోస్టు పెట్టినందుకు ఒకే కంప్లైంట్ మీద 9 కేసులు. సైకిల్ మడత పెట్టాలని పోస్టు పెట్టినందుకు 111 సెక్షన్ కింద కేసు న్యాయస్థానం పరిధిలో విచారణలో ఉన్నందున ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదు. సో 2 కేసులు పెట్టారంటండి. ఒకటి, కూటమి ప్రభుత్వంలో ఇసుక ఎక్కడని పోస్టు పెట్టినందుకు ఒకే కంప్లైంట్ మీద 9 కేసులు. సైకిల్ని మడత పెట్టాలని పోస్టు పెట్టినందుకు 111 సెక్షన్ కింద కేసు. సో 2 కేసులు పెట్టారు. అంటే 2 విషయాలపైన 11 కేసులు. పీటీ వారెంట్ మీద నన్ను జైలు నుండి మరో కేసులో పోలీసులు పట్టుకెళ్లే సమయం అదో నరకం బాబోయ్. పగోడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని లక్షల సార్లు తలుచుకున్నా. పీటీ వారెంట్ మీద జైలు నుండి బస్సులోకి తీసుకెళ్తున్నప్పుడు 100 కిలోమీటర్ల ప్రయాణంలో పోలీసులు నా చేతికి బేడీలు వేస్తారు. అది బస్సులో ప్రయాణికులకు, బయట జనాలకు కనపడకుండా టవాలుతో కవరు చేసుకుంటూ మానసికంగా కృంగిపోయేవాడిని. ప్రయాణంలో నా బాధ షేర్ చేసుకోవాలన్నా మనోడంటూ నా పక్కన ఒక్కడూ ఉండరు. ఒక కేసులో 900 కిలోమీటర్ల రైలు ప్రయాణంలో ఎస్కాట్ పోలీసులు నా కాలికి ఇనుప గొలుసులు కట్టి రైల్లో
పై సీటులో పడుకోబెట్టారు. గొలుసులు తీయమని ఎంత బ్రతిమలాడినా పోలీసులు ఆలకించలేదు కానీ ఇది రూల్ ఆఫ్ లా అన్నారు. పీటీ వారెంట్లు కోర్టులకు, జైలు నుండి పోలీస్ స్టేషన్ల కస్టడీలకు వెంటనే తిప్పుతున్న సమయంలో ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. గతంలో నాకు ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, అందుకు సంబంధించిన మెడికల్ పేపర్స్ చూపించినా శారీరకంగా నేను ఫిట్గా లేనని పోలీసులకు కనపడుతున్న మేమేం చేయలేం, కోర్టులో పిటిషన్ వేసుకోమన్నారు. కానీ ఒక్క విషయం నన్ను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని బాధ మనసులో పాతుకుపోయింది. కర్నూలు జైలు నుండి చిత్తూరు కేసులో పీటీ వారెంట్ మీద పోలీసులు నన్ను తీసుకువెళ్లే సమయంలో మార్గ మధ్యలో మా ఇంటికి కాల్ చేశాను. నేను అరెస్ట్ సమయంలో నా కొడుకు కామెర్లతో ఇబ్బంది పడుతున్నాడు, వాడి ఆరోగ్యం గురించి అడుగుదామని ఇంటికి కాల్ చేసి ఆరోగ్యం బాగుందారా అని అడిగితే ఎక్కడున్నావు నాన్న అని అడిగాడు. హైదరాబాద్లో ఉన్నానురా, ఓ నెల రోజుల్లో వస్తానగానే, లేదు నాన్న నువ్వు జైల్లో ఉన్నావు, స్కూల్లో మా ఫ్రెండ్స్ మీ నాన్న జైల్లో ఉన్నాడని నాతో చెప్పారు, టీవీలో కూడా నీ ఫోటో చూశాను, ఏం దొంగతనం చేసావు నాన్న. వాళ్ళ కొడుకు అడిగాడంట వాళ్ళ నాన్న, ఏం దొంగతనం చేసావు నాన్న, ఎందుకు నిన్ను పోలీసులు పట్టుకెళ్లారని. నా కొడుకు నన్ను అడిగిన మాటలు ఎప్పుడు గుర్తొచ్చినా ఎమోషనల్ అవుతున్నా. మైండ్ నుండి నా కొడుకు అడిగిన ప్రశ్నలు డిలీట్ కావడం లేదు. చివరికి జైలు నుండి బెయిల్స్ మీద విడుదలయ్యాక 4 కేసుల్లో కండిషన్స్ బెయిల్స్ ఉండడం వలన ప్రతి వారంలో 3 రోజులు కండిషన్ బెయిల్స్ ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సంతకం చేశాను. ప్రస్తుతం కోర్టు వాయిదాలకు హాజరవుతున్నా. మొదటి నుండి చివరి వరకు నాకు ధైర్యం చెప్పిన మరియు మంచి జరగాలని కోరుకున్న పోలీసు వారు గుర్తున్నారు. నా కులాన్ని, నా తల్లిని, నన్ను దుర్భాషలాడిన వారు గుర్తున్నారు. నేను జైలు నుండి బయటికి రావడానికి నా క్షేమం కోరుకున్న వారి మేలు మరవను. జైలుకు వెళ్ళారని ఎగతాళి విమర్శలు చేసిన వారిని కూడా మరువను. ఇదో గుణపాఠం నాకు. ఏది ఏమైనా నా కొరకు మంచి చేసిన వారిని, చెడు చేసిన వారికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఫైనల్గా ఒకే ఒక మాట, నా మనసులో మాట, నాకేం లక్షల రూపాయల ఆస్తులు లేవు, సొంత ఇల్లు లేదు, చనిపోయినా కూడా నన్ను ఖననం చేయడానికి సెంటు భూమి కూడా లేదు, కేసులతో పోరాడే శక్తి కూడా లేదు. అయినా కానీ తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణ యాదవ్ అనే నేను, నా కుటుంబం బ్రతుకున్నంత వరకు జగన్ సార్ అభిమానిగానే ఉంటాము. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానే చనిపోతాను. ఈ జన్మకు ఇలానే ఉంటాను. ఒక సోదరుడు పెట్టిన మెసేజ్ జగన్ కృష్ణ యాదవ్ అనే ఫేస్బుక్ పేజ్లో ఉంటుంది ఈ మెసేజ్. ఒక్కటే 2 డిఫరెంట్ పోస్టుల పైన 13 కేసులు అంటండి 11 జిల్లాల్లో. సోషల్ మీడియా గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. సోషల్ మీడియా అనేది ఎవరైనా ఉంటారండి, అందులో ఎవరైనా ఉంటారు. అంటే పేదవాడు ఉంటాడు, డబ్బున్నోడు ఉంటాడు, లేకపోతే మంచివాడు ఉంటాడు, దొంగతనాలు చేసేవాడు ఉంటాడు. మనం దాన్ని ఎలా చూస్తామన్నది చాలా చాలా ముఖ్యము. అండ్ ఆ సోదరుడి మాటలు వింటుంటే ఇంకా మీకే అర్థమవుతుంది ఎలా ఇబ్బంది పడి ఉంటారో, ఆ కుటుంబం ఎలా ఇబ్బంది పడి ఉంటారని. నన్ను కూడా చాలామంది దూషించారు. అఫ్కోర్స్ మనము ప్రతి విమర్శలు చేస్తాం, దాన్ని మనసులోకి తీసుకోకూడదు. అలాగే ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి సామాన్యులను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? నారా లోకేష్ గారిని అడుగుతున్నాను. ఇక్కడ లోకేష్ గారు అని ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కడికైనా ఇటువంటి సామాన్యుడికి ఇబ్బంది జరిగిందా? అప్పుడు ఎంతెంత ఘోరంగా వాళ్ళు ట్రోల్స్ చేశారు, ఎంతెంత ఘోరంగా వాళ్ళు మీమ్స్ పెట్టారు. నేను అప్పుడు కూడా చెప్పాను, ఎవరికైనా వద్దురా బాబు, అంత విపరీతంగా మీరు చేయకండి, అది మీకు మంచిది కాదని నేను చెప్తూనే ఉన్నాను. ఈ అబ్బాయి ఆ మెసేజ్లు పెట్టాడు. సరే, ఏం మెసేజ్లు పెట్టారు అన్న దాని గురించి మనం మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే అవి కోర్టులో ఉంది కాబట్టి. కానీ ఎవరైనా కానీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని దూషిస్తూ మాత్రం మెసేజ్లు పెట్టకండి. ఏ పార్టీ వారైనా మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకుందని చెప్పేసి ఎవరో మాట్లాడారని దాన్ని మీరు ఆసరా చేసుకొని మీరు మాట్లాడొద్దు. ఆ మాట్లాడేవాడికి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ప్రొటెక్షన్ ఉండొచ్చు, వాడు సర్వైవ్ కావచ్చు. కానీ అందరి పరిస్థితి అట్లా ఉండదు. కానీ సోషల్ మీడియాలో ఏంటంటే నీకు ఒక అకౌంట్ ఉంది, నాకు ఒక అకౌంట్ ఉంది, అంతే. ఇంకా ఆ రాసేవాడికి టైప్ చేసే శక్తి ఉంటే చాలు, వాడి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకోరు. నలుగురితో పాటు అన్నట్లు ఏదో మాట్లాడతా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చేయకూడదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా, తెలుగుదేశం వాళ్ళకైనా, జనసేన వాళ్ళకైనా చెప్పేది ఒకటే, మీ లైఫ్ను రిస్క్లో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడుతుంటాము, అందుకనే నేను ఏ రోజు కూడా రెచ్చగొట్టే ధోరణులు అవన్నీ నేను అవలంబించను. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి మాట్లాడి రారా చూసుకుందామంటే మన మెసేజ్లు చూసిన పిల్లగాళ్ళు ఎగ్జైట్ అవుతారు. వాళ్ళు చూసుకుందాం రారా, అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు.
కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. అల్టిమేట్‌గా వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడాలి. ఇప్పుడు జగన్ కృష్ణ యాదవ్ చెప్తున్న మాటలు వింటే బాధగా అనిపిస్తది ఎవరికైనా గానీ. ఈ సందర్భంగా ఏ పార్టీ వాళ్ళకైనా ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నారంటే కౌన్సిలింగ్ ఇవ్వడమో, వాళ్ళకు నేర్పించడమో చేయండి. అంతేగాని ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతూ ఇది ఒక కేస్ అండి. ఇటువంటివి నాకు చాలా తెలుసు. నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పిన కేసులు కోకొల్లలు. మనకు వీలైతే మనం సహాయం చేసాము. ఇతనికి కూడా తప్పకుండా మనం సహాయం చేస్తాము. లైక్ వీలైనంతగా మనం హెల్ప్ చేద్దాం. మన పార్టీ అండగా ఉంది. మనం కూడా జగన్ కృష్ణ యాదవ్‌కి వీలైనంత సహాయం చేస్తాము. అందులో ఎటువంటి డౌట్ ఉండదు. వి ఆర్ విత్ అవర్ సోషల్ మీడియా టీమ్. కానీ దానికంటే ముందు కూడా ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగం తెచ్చుకోవడం కంటే ఆ రోగం రాకోకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. రోగం తెచ్చుకున్న తర్వాత నివారణ మార్గాలు వెతకడం కంటే కూడా. సో దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా లేకపోతే తెలుగుదేశం వాళ్ళకైనా చెప్పేది ఒకటే, ఆ ఎక్స్ట్రీమ్స్కి అయితే వెళ్ళకండి. ఆ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి ఇబ్బందులు అయితే పడకండి. అది మీ భవిష్యత్తుకే మంచిది కాదు. ఇప్పుడు చాలామంది మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అరే నువ్వు పెట్టరా నేను చూసుకుందాము, నువ్వు ఏదైనా చేయరా నేను చూసుకుందాం అనే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళకి ఆ రోజు ఆనందంగా ఉండొచ్చు, కానీ తర్వాత ఇబ్బంది పడేది మీరు. ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నాను, దయచేసి ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ను కూడా అరే ఒరే అని తిట్టకండి. వాళ్ళు సైకోగాడు లేకపోతే వాళ్ళు అరే జగన్ ఒరే జగన్ అంటారు, కానీ మనం అనాల్సిన అవసరం లేదు. మనం అరే ఒరే అని సంబోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చేసిన పనికైనా మనం గౌరవం ఇద్దాం. ఆయన ఏదైనా పని చేస్తే ఆ పని మనకు నచ్చకపోతే ఆ పనిని విమర్శిద్దాం, ఆ ఆలోచన విమర్శిద్దాం. కానీ వ్యక్తిని అరే ఒరే అని చెప్పేసి లేకపోతే నీ అమ్మ మొగుడా అని చెప్పేసి లేకపోతే ఇంకోటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేస్తూ మనం తిట్టాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళు చేసే పనుల్ని విమర్శిస్తూనే ఉంటాం. అదే రాజకీయం. అంతే తప్ప నన్ను ఏదో అన్నాడు కదా, నేను చంద్రబాబు నాయుడుని అంటాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటాను, లేకపోతే లోకేష్ అంటాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటాను అనడము అది కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. కావాలంటే సజెషన్స్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మా పార్టీలో అది జరుగుతూనే ఉంది. యంగ్స్టర్స్ ఎవరు కూడా రిస్క్ తీసుకోకండి. మనల్ని చేశారు కదా మనం కక్ష తీర్చుకుందాం. ఆ కక్ష తీర్చుకునే ప్రాసెస్లో పైనుండే వాళ్ళంతా బాగానే ఉంటారు. చంద్రబాబు బాగుంటాడు, లోకేష్ బాగుంటాడు. చిన్నపిల్లగాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు. రేపు మా వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటారు, అన్న మనకి ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని చేసినారు, మనము అధికారంలోకి వచ్చినాక జనసేన వాళ్ళను తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా అనే ఆలోచన పుట్టించేది ఎవరు? నారా లోకేష్ పుట్టిస్తున్నాడు. అందుకే ఒకసారి నారా లోకేష్ నీకు అధికారం ఉంది, ఇంకా నువ్వు ఏమైనా చేయొచ్చని నువ్వు ఆలోచిస్తే ఏది శాశ్వతం కాదు. నారా లోకేష్ గుర్తుపెట్టుకో, ఏది శాశ్వతం కాదు. రేపు మీ వాళ్ళు ఇబ్బంది పడాలి, నువ్వు ఏదో విదేశాలకు పారిపోతావు, లేకపోతే నువ్వు ముందస్తు బయలు తెచ్చుకుంటావు, నీకు ఏదో వ్యవస్థల్ని వాడుకొని నువ్వు బతికి బట్టగడతావు. మరి నీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచన చేసుకో నారా లోకేష్. ఇది చాలా చాలా తప్పు. నువ్వు చేస్తున్న ఎర్రబుక్కు రాజ్యాంగం అన్నది చాలా దారుణమైన విషయం. మా కార్యకర్తలకి మా పార్టీ అండగా ఉంటుంది. ప్రతి సోదరుడికి మేము అండగా ఉంటాం. మేము చేయాల్సిందంతా మేము చేస్తాం. బట్ ఇప్పటికైనా నారా లోకేష్ ఈ పద్ధతి మార్చుకో.